20వ అధికరణం. నిన్న క్లాస్ వరకు 19వ అధికరణంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వివాదాలను గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 20వ అధికరణం, నేరము శిక్ష నుండి రక్షణ పొందేటటువంటి అంశాలు. 20వ అధికరణం నేరము శిక్ష నుండి రక్షణ పొందే హక్కు. శిక్ష నుండి రక్షణ పొందే హక్కు. ఓకే, కాబట్టి దీంట్లో ఉన్నటువంటి సబ్ క్లాజ్ని మనం ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే 20లోని 1వ అధికరణం ప్రకారం ఏ వ్యక్తిని తప్పు చేయనదే ఎలాంటి సందర్భాలలో కూడా శిక్షించరాదు. ఏ వ్యక్తిని తప్పు చేయనదే శిక్షించరాదు. అనగా ఒక వ్యక్తి చేసినటువంటి పని తాను చేసిన సమయానికి నేరంగా పరిగణించబడినటువంటి సందర్భంలో మాత్రమే ఆ రోజుల్లో ఉన్నటువంటి చట్టాన్ని బేసిక్గా తీసుకొని ఆ చట్టం ప్రకారం చేసినటువంటి నేరానికి ఎంత శిక్ష అయితే పడటం జరుగుతుందో అంత శిక్షను మాత్రమే విధించాలి. కానీ అంతకంటే ఎక్కువ శిక్షను విధించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అంతకంటే తక్కువ శిక్షను మాత్రం విధించడానికి అవకాశం ఉంది. దీన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ బెనిఫికల్ కన్స్ట్రక్షన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాము. చూడండి, ఏ వ్యక్తిని తప్పు చేయనదే ఎలాంటి సందర్భాలలో కూడా శిక్షించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని 20లోని సబ్ క్లాస్ 1 మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి చేసిన పని చేసిన సమయానికి ఒక వ్యక్తి చేసిన పని చేసిన సమయానికి నేరంగా పరిగణించబడితేనే ఒక వ్యక్తి చేసిన పని తాను చేసిన సమయానికి నేరంగా పరిగణించబడితేనే అప్పుడున్నటువంటి చట్టం ప్రకారం ఆ నేరానికి ఎంత శిక్ష అయితే విధించడం జరుగుతుందో అంత శిక్షనే విధించాలి. చేసిన నేరానికి ఎంత శిక్ష అయితే ఉంటుందో ఎంత శిక్ష విధించబడుతుందో అంతే శిక్షను విధించాలి. కానీ అంతే శిక్షను విధించాలి. కానీ అంతకంటే ఎక్కువ శిక్షను విధించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అంతకంటే ఎక్కువ శిక్షను విధించడానికి అవకాశం లేదు. ఓకే, అయితే అంతకంటే తక్కువ శిక్షణ అయితే విధించవచ్చు. దీనినే అయితే అంతకంటే
తక్కువ శిక్షను విధించవచ్చు. అంతకంటే తక్కువ శిక్షను విధించవచ్చు. దీనినే డాక్ట్రిన్ ఆఫ్ బెనిఫికల్ కన్స్ట్రక్షన్ అంటారు. బెనిఫికల్ కన్స్ట్రక్షన్ అంటారు. ఒక వ్యక్తి చేసినటువంటి పని తాను చేసిన సమయానికి నేరంగా పరిగణించబడినటువంటి సందర్భాలలో ఆ రోజులో ఉన్నటువంటి చట్టం ప్రకారం చేసినటువంటి నేరానికి ఎంత శిక్ష అయితే విధించడం జరుగుతుందో అంత శిక్షనే విధించాలి, కానీ అంతకంటే ఎక్కువ శిక్షను విధించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అంటే అంతకంటే తక్కువ శిక్షను విధించవచ్చు. దీన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ బెనిఫికల్ కన్స్ట్రక్షన్ అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. రైట్. ఇప్పుడు 20లోని 2వ అధికరణం, ఏ వ్యక్తిని ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించరాదు. ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించరాదు. ఓకే. ఏ వ్యక్తిని తాను చేసినటువంటి ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఇప్పుడు 20లోని 3వ అధికరణం, 3 సబ్ క్లాస్ కాబట్టి మాత్రమే దాన్ని మనం బ్రాకెట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏ వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా బలవంతంగా సాక్ష్యం చెప్పుకోమని నిర్బంధం చేయరాదు. ఏ వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయరాదు లేదా బలవంతం చేయరాదు. ఓకే. అయితే ఈ అంశాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వివరణ ఈ విధంగా ఉంది. ప్రత్యేకమైన వివరణ. ప్రత్యేకమైన వివరణ అంటే ఒక వ్యక్తి గతంలో చేసినటువంటి పనిని బేసిక్గా తీసుకొని భవిష్యత్తులో తాను చేసినటువంటి పనికి నేరంగా పరిగణించి ఎలాంటి సందర్భాలలో కూడా శిక్షలను ఖరారు చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఫస్ట్ పాయింట్ అంటే 20లోని 1వ అధికరణకు ఇది కంటిన్యూషన్ అన్నమాట. ఫస్ట్ పాయింట్, ఏ వ్యక్తిని గతంలో తాను చేసిన పనిని కారణంగా తీసుకుని భవిష్యత్ కాలంలో ఎలాంటి శిక్ష విధించరాదు.
ఒక వ్యక్తి గతంలో చేసినటువంటి పనిని బేసిక్గా తీసుకొని భవిష్యత్తు కాలంలో తాను గతంలో చేసినటువంటి పని కారణంగా ఆ అభ్యర్థికి ఎలాంటి శిక్షలు విధించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. దీనినే నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ అంటారు. దీనినే నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ అంటారు. దీనినే ప్రత్యేకమైనటువంటి న్యాయ పరిభాషలో నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ అంటారు. ఓకే, గతంలో ఒక వ్యక్తి చేసినటువంటి పనిని బేసిక్గా తీసుకొని భవిష్యత్తులో లేదా వర్తమాన కాలంలో రూపొందించినటువంటి చట్టం ఆధారంగా గతంలో తాను చేసినటువంటి పని ఆధారంగా ఆ అభ్యర్థిని ఎలాంటి సందర్భాల్లో కూడా శిక్షించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. దీన్నే మనం న్యాయ పరిభాషలో నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అంటే క్రిమినల్ చట్టాలు చేసిన రోజు నుండి ఆ తర్వాత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి, ఆ తర్వాత కాలానికి మాత్రమే వర్తిస్తాయి, కానీ గత కాలానికి వర్తించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. క్రిమినల్ చట్టాలు చేసిన రోజు నుండి ఆ తర్వాత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి, కానీ గత కాలానికి చెల్లుబాటు అవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. సివిల్ చట్టాలు అయితే గత కాలానికి కూడా వర్తిస్తాయి. స్టార్ సింబల్. క్రిమినల్ చట్టాలు చేసిన రోజు నుండి క్రిమినల్ చట్టాలు చేసిన రోజు నుండి ఆ తరువాత కాలానికి మాత్రమే వర్తిస్తాయి. అంటే భవిష్యత్తు కాలానికి మాత్రమే వర్తిస్తాయి. ఆ తరువాత కాలానికి మాత్రమే వర్తిస్తాయి. అంటే గత కాలానికి వర్తించవు. గత కాలానికి వర్తించవు క్రిమినల్ చట్టాలు. సివిల్ చట్టాలు మాత్రం గత కాలానికి కూడా వర్తిస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి. ఏ వ్యక్తిని గతంలో తాను చేసినటువంటి పనిని ఆధారంగా తీసుకొని భవిష్యత్తు కాలంలో రూపొందించినటువంటి చట్టం ఆధారంగా ఎలాంటి సందర్భాల్లో శిక్షించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. దీనినే నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ అంటారు. అయితే క్రిమినల్ చట్టాలు చేసిన రోజు నుండి భవిష్యత్ కాలానికి, అంటే ఆ తర్వాత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి, గత కాలానికి వర్తించవు. అయితే సివిల్ చట్టాలు మాత్రం గత కాలానికి కూడా చెల్లుబాటు అవుతాయి. అంటే 2022 సంవత్సరంలో ఏదైనా భారత పార్లమెంట్ ఒక సివిల్ చట్టాన్ని రూపొందిస్తే అది 2021 సంవత్సరం నుండి కూడా అమల్లోకి రావడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే 20లోని 1వ అధికరణకు ప్రత్యేకమైనటువంటి వివరణ. ఇప్పుడు 20లోని 2వ అధికరణం, 20లోని 2వ అధికరణం ఏ వ్యక్తిని ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అన్నాను. దీనినే న్యాయ పరిభాషలో డబల్ జియోపార్డీ అంటారు. దీన్నే న్యాయ పరిభాషలో డబల్ జియోపార్డీ అంటారు. రెండోది, దీనినే న్యాయ పరిభాషలో డబల్ జియోపార్డీ అంటారు.
దీనిని న్యాయ పరిభాషలో డబల్ జియోపార్డీ అంటారు. చూడండి, ఏ వ్యక్తిని ఒకే నేరానికి ఒకేసారి కంటే ఎక్కువసార్లు విచారించి శిక్షించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అని చెప్పడాన్ని ప్రత్యేకంగా న్యాయ పరిభాషలో ఏ పేరుతో పిలుస్తాము అంటే డబల్ జియోపార్డీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ రకమైనటువంటి రక్షణ కేవలం న్యాయపరమైనటువంటి ప్రక్రియలకు మాత్రమే వర్తిస్తుంది, కానీ శాఖాపరమైన పరిపాలనాపరమైనటువంటి అంశాలకు వర్తించదు. ఈ రకమైన రక్షణ కేవలం న్యాయపరమైన ప్రక్రియలకు మాత్రమే వర్తిస్తుంది. న్యాయపరమైన అంశాలు లేదా న్యాయపరమైన ప్రక్రియలకు మాత్రమే వర్తిస్తుంది. న్యాయపరమైన ప్రక్రియలకు మాత్రమే వర్తిస్తుంది. శాఖాపరమైన పాలనాపరమైనటువంటి అంశాలకు వర్తించదు. శాఖాపరమైన మరియు పరిపాలనాపరమైన అంశాలకు వర్తించదు. పరిపాలనాపరమైన అంశాలకు వర్తించదు. ఓకే, ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి తాను పదవిలో కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భాలలో అవినీతికి పాల్పడి లంచం తీసుకున్నట్లుగా ఆ ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడినట్లయితే వెంటనే తన్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేయడంతో పాటుగా జైల్లో నిర్బంధించడంతో పాటుగా తీసుకున్నటువంటి సొమ్మును మళ్ళీ రికవరీ తీసుకుంటారు. అంటే తప్పు ఒక్కటే, శిక్షలు అనేకం. ఓకేనా? కాబట్టి ఈ రకమైనటువంటి నిబంధన శాఖాపరమైన మరియు పరిపాలనాపరమైనటువంటి అంశాలకు వర్తించదు అన్నాను. మరొకసారి, ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకున్నట్లుగా పట్టుబడినట్లయితే వెంటనే ఆ ఉద్యోగిని సస్పెండ్ చేయడంతో పాటుగా జైల్లో నిర్బంధించడంతో పాటుగా తీసుకున్నటువంటి సొమ్మును రికవరీ తీసుకుంటారు. అంటే చేసినటువంటి తప్పు ఒక్కటే, లంచం తీసుకోవడం, కానీ శిక్షలు అనేకం ఉన్నాయి. అంటే వెంటనే ఉద్యోగిని సస్పెండ్ చేయడం, జైల్లో నిర్బంధించడం, అలానే తీసుకున్నటువంటి సొమ్ము మొత్తాన్ని రికవరీ చేసుకోవడం. రైట్. తర్వాత మూడో నిబంధన, ఏ వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయరాదు. ఏ వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. దీనినే న్యాయ పరిభాషలో ఇక్కడ రాస్తున్నాను. దీనినే న్యాయ పరిభాషలో సెల్ఫ్ ఇంక్రిమేషన్ అంటారు. దీనినే న్యాయ పరిభాషలో సెల్ఫ్ ఇంక్రిమేషన్ అంటారు. సెల్ఫ్ ఇంక్రిమేషన్ అంటారు. ఓకేనా? ఏ వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా తనంతట తానే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకోమని ఎలాంటి సందర్భాల్లో కూడా నిర్బంధం చేయరాదు, ఎలాంటి సందర్భాల్లో కూడా బలవంతం చేయరాదు. కాబట్టి ముద్దాయి సాక్ష్యాలకు వ్యతిరేకంగా చేతి వ్రాత, చేతి గుర్తులు, ఫింగర్ ప్రింట్స్, రక్త నమూనాలు, బ్లడ్ శాంపిల్స్, రక్త నమూనాలు తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలుగా తీసుకుంటారు.
సాక్ష్యాలుగా తీసుకుంటారు. బలవంతంగా సాక్ష్యం చెప్పించడం అనేటటువంటి అంశంపై సుప్రీంకోర్టు మరింత కాస్త లోతుగా విశ్లేషణ చేసి 1978 సంవత్సరం వచ్చినటువంటి నందిని శతపథి వర్సెస్ పిఎల్ డానీ వివాదంలో ఒక ప్రత్యేకమైన విస్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించింది. అంటే బలవంతంగా సాక్ష్యాన్ని సేకరించడం అనేటటువంటి అంశాన్ని భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇంకాస్త లోతుగా ఇంకాస్త విశ్లేషణాత్మకంగా పరిశీలించి 1978 సంవత్సరంలో వచ్చినటువంటి నందిని శతపథి వర్సెస్ పిఎల్ డానీ వివాదంలో ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. నోట్: బలవంతంగా సాక్ష్యాన్ని సేకరించడం అనేటటువంటి అంశంపై అని చెప్పుకున్నాం. వచ్చినటువంటి వివాదం ఏంటి? 1978 నందిని శతపథి వర్సెస్ పిఎల్ డానీ వివాదం. నందిని శతపథి వర్సెస్ పిఎల్ డానీ వివాదం, పిఎల్. ఈ వివాదంలో భారతదేశపు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు బలవంతంగా సాక్ష్యాన్ని సేకరించడం అనేటటువంటి అంశాన్ని ఇంకాస్త లోతుగా ఇంకాస్త విశ్లేషణాత్మకంగా విచారించి లేదా పరిశీలించి ఒక ప్రత్యేకమైన స్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించింది. అంటే ఎవరైనా ఒక అభ్యర్థిని తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించడానికి అతన్ని శారీరకంగా బెదిరించి, హింసించి, మానసికంగా అనేక రకాల క్షోభలకు గురి చేసి తనకు తానే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి ఆ నేరాన్ని తానే చేసినట్లుగా ప్రత్యేకమైనటువంటి సమాచారాన్ని రాబట్టడం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య అనేటటువంటి ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈ వివాదంపై ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. అంటే ఒక వ్యక్తిని తనకు తానే వ్యతిరేకంగా బలవంతంగా సాక్ష్యం చెప్పించడానికి ఆ అభ్యర్థిని శారీరకంగా బెదిరించి లేదా హింసించి మానసికంగా అనేక రకాల సంక్షోభాలకు గురిచేసి తనకు తానే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని సమాచారాన్ని సేకరించడం అనేది, అంటే తనే నేరం చేసినట్లుగా ఒప్పుకున్నట్లుగా సమాచారాన్ని సేకరించడం అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య అనేటటువంటి ఉద్దేశంతో 1978 సంవత్సరంలో నందిని శతపథి వర్సెస్ పిఎల్ డానీ వివాదంపై అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైన స్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించింది. అయితే అభ్యర్థులు ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఫోరెన్సిక్ సైన్స్ అంటాం. ఫోరెన్సిక్ సైన్స్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ అంటే నేర వైద్య శాస్త్రం అంటాం తెలుగులో. నేర వైద్య శాస్త్రం. నేర వైద్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పద్ధతులను వినియోగించుకొని నేర వైద్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పద్ధతులను వినియోగించుకొని సమాచారాన్ని రాబట్టడం కొంతవరకు సమంజసమే. సమాచారాన్ని రాబట్టడం మొత్తం కాదు, కొంతవరకు సమంజసమే. కొంతవరకు సమంజసమే అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి? నేర వైద్య శాస్త్రం ప్రకారం లై డిటెక్టర్ అంటాం. లై డిటెక్టర్, నార్కో అనాలసిస్, మైండ్ మ్యాపింగ్, P300 అనేటటువంటి పద్ధతులు. అంటే నేర వైద్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులను వినియోగించుకొని సమాచారాన్ని రాబట్టడం కొంతవరకు సమంజసమే. ఆ ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఏంటి అన్నట్లయితే, ఒకటి లై డిటెక్టర్, రెండు నార్కో అనాలసిస్,
నార్కో అనాలసిస్. 3 మైండ్ మ్యాపింగ్. మైండ్ మ్యాపింగ్ P300. ఈ రకమైనటువంటి పద్ధతులను వినియోగించుకొని నిందితుల నుంచి కొంతవరకు సమాచారాన్ని రాబట్టడం సమంజసమే అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి వివరణ ఇచ్చింది. ఓకే సార్, ఇంకా వివరణ ఇచ్చింది. అయితే 2014 సంవత్సరంలో మరో ప్రత్యేకమైనటువంటి వివాదం వచ్చింది. 2014 సెల్వి వర్సెస్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ వివాదం. సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక వివాదం. సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక వివాదం ఎప్పుడు వచ్చింది? 2014 సంవత్సరంలో వచ్చింది. ఇదే సుప్రీంకోర్టు మరో ప్రత్యేకమైన విభిన్నమైనటువంటి తీర్పును ప్రకటించింది. రహస్యాలను కాపాడుకునేటటువంటి స్వేచ్ఛ, రహస్యాలను కాపాడుకునేటటువంటి హక్కుకు ఇది వ్యతిరేకంగా ఉంది అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టాలి అన్నట్లయితే మనం కొన్ని రకాల నేర వైద్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పద్ధతులను వినియోగించుకొని కొంతమేరకు సమాచారాన్ని రాబట్టడం సమంజసమే అని చెప్పినటువంటి ఇదే సుప్రీంకోర్టు. అంటే లై డిటెక్టర్ ద్వారా, నార్కో అనాలిసిస్ ద్వారా, మైండ్ మ్యాపింగ్ 300. ఓకే, అయితే ఇక్కడ మరో అంశాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. కొన్ని ప్రత్యేకమైనటువంటి రసాయనాలను ఉపయోగించి నార్కో అనాలిసిస్ పద్ధతి ద్వారా సమాచారాన్ని రాబట్టడం అనేది అంత శాస్త్రీయంగా లేదు కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య అనేటటువంటి ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు. కొన్ని ప్రత్యేకమైనటువంటి రసాయనాలను ఉపయోగించుకొని ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టడం, దీన్నే మనం ఏమంటాం? నార్కో అనాలిసిస్ మెథడ్ అంటాం. ఈ పద్ధతి శాస్త్రీయంగా లేదు కాబట్టి ఈ పద్ధతిని బేసిక్గా తీసుకుని సమాచారాన్ని రాబట్టడం అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యగా భావించవలసి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. ఏమని? కాబట్టి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి రహస్యాలను కాపాడుకునేటటువంటి హక్కు, రహస్యాలను కాపాడుకునేటటువంటి స్వేచ్ఛకు ఈ పద్ధతి విరుద్ధంగా ఉంది అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు స్పష్టమైన ఒక ప్రత్యేకమైన తీర్పును ప్రకటించడం జరిగింది. రైట్. 21వ అధికరణం వ్యక్తి స్వేచ్ఛ మరియు ప్రాణానికి రక్షణ. 21వ అధికరణం వ్యక్తి స్వేచ్ఛ మరియు ప్రాణానికి రక్షణ. దీనిని మనం ఆంతరంగిక స్వేచ్ఛ మరియు జీవించే స్వేచ్ఛ లేదా జీవించే హక్కు అనేటటువంటి పేరుతో కూడా పిలవవచ్చును. దీనినే ఆంతరంగిక స్వేచ్ఛ మరియు జీవించే హక్కు. ఇది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి హక్కు. ఓకేనా? కేవలం ఈ హక్కు భారత పౌరులకే కాకుండా విదేశీయులకు కూడా తప్పనిసరిగా వర్తించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఓకేనా? అంటే ఏంటి? ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆంతరంగిక స్వేచ్ఛను చట్టం నిర్దేశించినటువంటి పద్ధతుల్లో తప్ప మరో విధంగా హరించడానికి, మరో విధంగా పరిమితులు విధించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని 21వ అధికరణం స్పష్టంగా మనకు తెలియజేయడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆంతరంగిక స్వేచ్ఛను చట్టం నిర్దేశించినటువంటి పద్ధతుల్లో తప్ప, చట్టం నిర్దేశించినటువంటి పద్ధతులను మినహాయించి మరో విధంగా హరించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని 21వ అధికరణం స్పష్టంగా మనకు తెలియచేయడం జరిగింది.
అయితే చట్టం నిర్దేశించినటువంటి పద్ధతి అనేటటువంటి అంశాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడ నుండి ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది అన్నట్లయితే జపాన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఒక వ్యక్తికి సంబంధించిన ఆంతరంగిక స్వేచ్ఛను చట్టం నిర్దేశించిన పద్ధతుల్లో తప్ప చట్టం నిర్దేశించిన పద్ధతులు మినహాయించి మరో విధంగా హరించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. మరో విధంగా హరించడానికి అవకాశం లేదు. ఓకే, కాబట్టి చట్టం నిర్దేశించినటువంటి పద్ధతి అనేటటువంటి అంశాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుండి స్వీకరించడం జరిగింది అన్నట్లయితే జపాన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటాం దీన్ని ఇంగ్లీష్లో. చట్టం నిర్దేశించిన పద్ధతిని జపాన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. జపాన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. రైట్, అంటే శాసనసభలు రూపొందించినటువంటి చట్టాల ప్రకారం అయితే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆంతరంగిక స్వేచ్ఛపై ప్రత్యేకంగా పరిమితులు విధించడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మరో విధంగా చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేది దీని సారాంశం. అంటే అధికారంలో ఉన్నటువంటి శాసనసభలు రూపొందించినటువంటి చట్టాల ఆధారంగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆంతరంగిక స్వేచ్ఛపై పరిమితులు ఆంక్షలు విధించడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మరో విధంగా ఒక వ్యక్తికి సంబంధించిన ఆంతరంగిక స్వేచ్ఛ స్వాతంత్ర్యాలపై పరిమితులు ఆంక్షలు విధించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఈ రకమైనటువంటి రక్షణ కార్యనిర్వాహక అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఇచ్చారు ఈ రకమైనటువంటి రక్షణ. అంతేగాని శాసనపరమైన చర్యలకు రక్షణ ఇవ్వదు. ఓకే, ఈ రకమైన రక్షణ కార్యనిర్వాహక అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఇచ్చారు అన్నాను. అంటే కార్యనిర్వాహక శాఖ అంటే ఎవరు? మంత్రిమండలి సభ్యులు. మేమే మంత్రులుగా కొనసాగుతున్నాం కదా అనేటటువంటి ఉద్దేశంతో చట్టాలు చేయకుండానే కొన్ని ప్రత్యేకంగా ప్రజా విరుద్ధమైనటువంటి ఆదేశాలను జారీ చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైతే ఇలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడి విరుద్ధమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం జరుగుతుందో ఆటోమేటిక్గా పౌరులకు సంబంధించినటువంటి ఆంతరంగిక స్వేచ్ఛ స్వాతంత్ర్యాలపై అనేక రకాలుగా ఆంక్షలు రావడానికి, నిబంధనలు రావడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.
కాబట్టి ఈ రకమైనటువంటి రక్షణను కార్యనిర్వాహక శాఖ అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఇవ్వడం జరిగిందే కానీ శాసనశాఖ చర్యలకు వ్యతిరేకంగా మాత్రం ఇవ్వాల. రైట్, అర్థమవుతుంది కదా. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇంకాస్త లోతుగా పరిశీలించి 1978 సంవత్సరంలో వచ్చిన మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో ఈ అంశాన్ని ఇంకాస్త లోతుగా పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు మరో ప్రత్యేకమైనటువంటి అంశాన్ని కూడా మనకు స్పష్టంగా తెలియచేయటం జరిగింది. అంటే శాసనశాఖకు సంబంధించిన వ్యతిరేకమైనటువంటి పనులకు కూడా రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఈ రకమైనటువంటి రక్షణ కార్యనిర్వాహక అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా మాత్రమే ఇవ్వడం జరిగింది, కానీ శాసనపరమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా రక్షణ కల్పించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అని చెప్పుకున్నాం. కానీ 1978 సంవత్సరంలో మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఇంకాస్త లోతుగా పరిశీలించి శాసనపరమైనటువంటి చర్యలకు కూడా ఈ రకమైనటువంటి రక్షణ చెల్లుబాటు అవుతుంది, శాసనపరమైనటువంటి చట్టాలకు కూడా ఈ రకమైనటువంటి రక్షణ చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో సుప్రీంకోర్టు అమెరికాలో ఉన్న డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేటటువంటి సూత్రాన్ని అనువర్తింపజేసింది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేటటువంటి సూత్రాన్ని అనువర్తింపజేసింది. ఏ వివాదంలో? మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో. ఈ వివాదం ఎప్పుడు వచ్చింది? 1978 సంవత్సరంలో వచ్చింది. అంటే సుప్రీంకోర్టులో ఈ వివాదం ఎందుకు వచ్చింది అంటే, ఇది మేనకా గాంధీ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి వివాదం. ప్రజా సంక్షేమం దృష్ట్యా 1978 సంవత్సరంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెకు సంబంధించినటువంటి పాస్పోర్టును తీసుకోవడం జరిగింది. అంటే ఏదైనా సంచరించేటటువంటి సంచార స్వాతంత్రం నాకు ఉంది కదా అనేటటువంటి ఉద్దేశంతో ఈమె సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. ఈ వివాదంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు అమెరికాలో ఉన్నటువంటి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి సూత్రాన్ని ఈ వివాదంలో అనువర్తింపజేసింది. ఏంటి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా? ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం సక్రమమే అయినా, లేదా ప్రభుత్వం యొక్క ఉద్దేశం అంటే చూడండి, నోట్ అని రాస్తున్నాను. అంటే చట్టం నిర్దేశించిన పద్ధతిలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆంతరిక స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై పరిమితులు విధించవచ్చు అన్నాను. అంటే ఆ చట్టం కూడా ఎలా ఉండాలి? చట్టం సమంజసంగా ఉండాలి. చట్టం ఎలా పడితే అలా ఉండడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలా ఉన్నట్లయితే పౌరులకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులపై మనకు తెలియకుండానే ఆంక్షలు రావడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టం సమంజసంగా ఉండాలి, సహజ న్యాయ సూత్రాలకు దగ్గరగా ఉండాలి, వెరసి ధర్మబద్ధంగా ఉండాలి. ఓకే, అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం, అంటే ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం యొక్క ఉద్దేశం సమంజసమే, మంచిగానే ఉంది. అయితే ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఎంచుకున్నటువంటి ప్రక్రియ సక్రమంగా లేకపోయినట్లయితే అటువంటి పనులు చెల్లుబాటు కావు అని చెప్పడాన్నే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేటటువంటి పేరుతో పిలుస్తాము. నోట్, చట్టం యొక్క ఉద్దేశం మంచిదే అయినప్పటికీ
చట్టము యొక్క ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ అంటే ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం యొక్క ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఆ పని చేయడానికి ఎంచుకున్నటువంటి ప్రక్రియ ఆ పని చేయడానికి ఎంచుకున్నటువంటి ప్రక్రియ ఆ పని చేయడానికి ఎంచుకున్నటువంటి ప్రక్రియ సమంజసంగా లేనట్లయితే ఆ పని చేయడానికి ఎంచుకున్నటువంటి ప్రక్రియ సమంజసంగా లేనట్లయితే అటువంటి పనులు చెల్లవు అని చెప్పడాన్నే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. రైట్. అయితే ఇక్కడ అభ్యర్థులు మరో రకమైనటువంటి అంశాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, అమెరికాలోని చెల్లవు అంటే ఏంటి? చట్టాలు చెల్లవు అంటే చెల్లవను కొట్టివేయడాన్ని మనం ఏ పేరుతో పిలుస్తాం? న్యాయ సమీక్షాధికారం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. దాన్ని మనం జ్యుడిషియల్ రివ్యూ పవర్ అంటాం. కాబట్టి అమెరికాలోని న్యాయ సమీక్షాధికారం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పై ఆధారపడి పనిచేస్తుంది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పై ఆధారపడి పనిచేస్తుంది. ఓకే. కాబట్టే దీని పరిధి ఎక్కువ. అంటే అమెరికాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి న్యాయ సమీక్షాధికార పరిధి చాలా ఎక్కువ అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా మీరు గుర్తుంచుకోవాలి. కానీ భారత్లోని న్యాయ సమీక్షాధికారం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ప్రొసీజర్ అంటే చట్టం నిర్దేశించిన పద్ధతి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి మన భారతదేశంలో సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు ఉన్నటువంటి న్యాయ సమీక్షాధికార పరిధి తక్కువగా ఉంటుంది. అమెరికాలో సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి న్యాయ సమీక్షాధికార పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 21వ అధికరణపై సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వివాదాలు. 21వ అధికరణం, దాని పరిధి, ముఖ్యమైనటువంటి వ్యాఖ్యానాలు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వ్యాఖ్యానాలు.
సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైన వ్యాఖ్యానాలు. ఓకే, అంటే 21వ అధికారాన్ని వినియోగించుకుని భారత సుప్రీంకోర్టులో కొన్ని ప్రత్యేకమైనటువంటి వివాదాలు వచ్చాయి. ఆ వచ్చినటువంటి వివాదంపై అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వ్యాఖ్యానాలు లేదా అభ్యుదయమైనటువంటి వ్యాఖ్యానాలు, అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ వన్, మేనకా గాంధీ వివాదం. మేనకా గాంధీ వివాదం. 2, ఇంద్రజిత్ వివాదం. ఇంద్రజిత్ వివాదం. 3, వెల్లూరు సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వివాదం. వెల్లూరు సిటిజన్స్ వెల్ఫేర్ వివాదం. 4, ప్రేమ్ శంకర్ శుక్లా వివాదం. 5, నరేంద్ర కుమార్ వివాదం. 6, రైట్. తర్వాత ఆటో శంకర్ వివాదం. మోహిని జైన్ వివాదం. శ్రీమతి ఖుష్బూ వివాదం. ఈ అన్ని రకాల వివాదాలపై సుప్రీంకోర్టు ఒకే రకమైనటువంటి సారాంశం వచ్చే విధంగా ప్రత్యేకమైనటువంటి తీర్పులను ప్రకటించడం జరిగింది. కాబట్టి 21వ అధికరణంలో మరికొన్ని రకాల హక్కులు కూడా అంతర్భాగంగానే ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఇన్ని రకాల వివాదాలపై సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మనకు తెలియచేయడం జరిగింది. 21వ అధికరణంలో మరికొన్ని రకాల హక్కులు కూడా అంతర్భాగంగా ఉంటాయి అని అంతర్భాగాలుగా ఉంటాయని ఈ అన్ని రకాల వివాదాలపై సుప్రీంకోర్టు ప్రత్యేకమైన తీర్పును ప్రకటించింది. ఒకే రకమైన అర్థం వచ్చే విధంగా తీర్పులు ప్రకటించింది సుప్రీంకోర్టు. మరికొన్ని రకాల హక్కులు అంటే ఫస్ట్ వన్, గౌరవప్రదంగా జీవించే హక్కు. ఇరవై 21వ అధికరణంలో అంతర్భాగంగా మరికొన్ని రకాల హక్కులు కూడా ఉన్నాయి. ఆ హక్కులే: 1, గౌరవప్రదంగా జీవించే హక్కు. 2,
వాతావరణ కాలుష్యానికి వ్యతిరేకమైన హక్కు. వాతావరణ కాలుష్యానికి వ్యతిరేకమైన హక్కు. ఓకే. తర్వాత ఆరోగ్యాన్ని రహస్యాలను కాపాడుకునే హక్కు. ఆరోగ్యాన్ని రహస్యాలను కాపాడుకునే హక్కు. కాపాడుకునే హక్కు. తర్వాత సమాచార హక్కు. తర్వాత విదేశీ పర్యటనల హక్కు. విదేశీ పర్యటనల హక్కు. లాకపు మరణాల వ్యతిరేక హక్కు. లాకపు మరణాల వ్యతిరేక హక్కు. ఓకేనా. తర్వాత మరణశిక్ష. మరణశిక్ష అమలు ఆలస్యం చేయడంపై. మరణశిక్ష అమలు ఆలస్యం చేయడంపై అడిగే హక్కు. మరణశిక్ష అమలు ఆలస్యం చేయడంపై అడిగేటటువంటి హక్కు. త్వరగా విచారణ జరిపే హక్కు. త్వరగా విచారణ జరిపే హక్కు. తర్వాత ఆహార హక్కు. తర్వాత సహజీవన హక్కు. తర్వాత నిద్ర హక్కు. ఇవన్నీ కూడా 21వ అధికరణంలో అంతర్భాగంగా కొనసాగేటటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు అనేటటువంటి ఉద్దేశాన్ని, ఈ రకమైనటువంటి వివాదాలపై అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పులు. ఓకే. తర్వాత ఇక్కడ రాస్తున్నాను, డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్. డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్. వచ్చినటువంటి వివాదం ఏంటి అంటే ఎంసి మెహతా వర్సెస్ కమలానాథ్ వివాదం. డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అంటే ఏంటి? పర్యావరణాన్ని, అడవులను, నదులను అంటే సహజ వనరులను కాపాడవలసినటువంటి బాధ్యత దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది అనేటటువంటి ఉద్దేశాన్ని ఈ వివాదంపై సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. దాన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అంటాం. అంటే పర్యావరణం, అడవులు, నదులు మొదలైన సహజ వనరులను కాపాడవలసిన బాధ్యత
ప్రజలందరికీ ఉంటుంది. అర్థమైందా? కేవలం ప్రభుత్వాలే కాదు పర్యావరణాన్ని కాపాడేది. దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ఈ సహజ వనరులను కాపాడవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అందరికీ ఉంటుంది అనేటటువంటి ఉద్దేశాన్ని ఏమంటాం మనం? డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్. ఏ వివాదం? ఎంసీ మెహతా వర్సెస్ కమల్నాథ్. ఓకే, సంబంధించిన సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వివాదాలు. వాస్తవంగా 21వ అధికరణం దేనికి సంబంధించింది? జీవించే హక్కు మరియు ఆంతరంగిక స్వేచ్ఛకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలను గురించి 21వ అధికరణం మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. జీవించే హక్కు మరియు ఆంతరంగిక స్వేచ్ఛ స్వాతంత్ర్యాల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 21వ అధికరణం. రైట్, చూడండి ఇక్కడ 21వ అధికరణం. జీవించే హక్కు మరియు ఆంతరంగిక స్వేచ్ఛ. ఆంతరంగిక స్వేచ్ఛ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆంతరంగిక స్వేచ్ఛ స్వాతంత్ర్యాలపై చట్టం నిర్దేశించినటువంటి పద్ధతుల్లో తప్ప మరో విధంగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆంతరంగిక స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను హరించడానికి, పరిమితులు విధించడానికి అవకాశాలు ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని మనం స్పష్టంగా చెప్పుకున్నాం. అయితే ఈ 21వ ఆర్టికల్పై వచ్చినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వివాదాలు, దానికి భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రకటించిన ప్రత్యేకమైనటువంటి తీర్పులు ఈ విధంగా ఉన్నాయి. 21వ అధికరణంపై సుప్రీంకోర్టులో వచ్చిన ముఖ్యమైనటువంటి వివాదాలు. సుప్రీంకోర్టులో వచ్చిన ముఖ్యమైన వివాదాలు. సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వివాదాలు ఏ ఆర్టికల్ని బేసిక్గా తీసుకొని 21వ అధికరణం. 21వ అధికరణం దేనికి సంబంధించినటువంటి అంశాల గురించి మనకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. జీవించే హక్కు మరియు ఆంతరంగిక స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు సంబంధించిన అన్ని అంశాలను గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. అయితే ఈ ఆర్టికల్పై సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వివాదాలు ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ వన్, నాజ్ ఫౌండేషన్ వర్సెస్ నాజ్ ఫౌండేషన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి ఢిల్లీ, అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ, ఎన్సిటి ఢిల్లీ. ఓకే, ఈ వివాదం ఎప్పుడు వచ్చింది? 2009 సంవత్సరంలో వచ్చింది. 2009 నాజ్ ఫౌండేషన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి ఢిల్లీ. ఈ వివాదం సుప్రీంకోర్టులో ఎప్పుడు వచ్చింది అన్నట్లయితే 2009 సంవత్సరంలో వచ్చింది. రెండవది, కారుణ్య మరణం. ఈ వివాదం 2011 సంవత్సరంలో వచ్చింది సుప్రీంకోర్టులో. మూడోది, కునాల్ సాహు వర్సెస్ అడ్వాన్స్డ్ రీసెర్చ్. మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలకత్తా. మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలకత్తా.
కలకత్తా. ఈ వివాదం 2013లో వచ్చింది. ఈ వివాదం 2013 సంవత్సరంలో వచ్చింది. నెక్స్ట్ 4వ వివాదం సేవ్ లైఫ్ ఫౌండేషన్ వర్సెస్ సేవ్ లైఫ్ ఫౌండేషన్. సేవ్ లైఫ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం, అంటే కేంద్ర ప్రభుత్వ వివాదం యుఓఐ. ఈ వివాదం 2014లో వచ్చింది. నెక్స్ట్ నల్సా, అంటే నేషనల్ లీగల్ అథారిటీ సర్వీసెస్ అంటాం. నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. ఈ వివాదం కూడా 2014 సంవత్సరంలో వచ్చింది. నెక్స్ట్ 6వ వివాదం జీవించే హక్కు. ఓకే, జైనుల సంతాన సల్లేఖన జైనుల సంతాన సల్లేఖన అంటే అఖిల భారత వర్షీయ దిగంబర్ జైన్ పరిషత్ వర్సెస్ దిగంబర్ జైన్ పరిషత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వివాదం. స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వివాదం. ఈ వివాదం 2015 సంవత్సరంలో వచ్చింది. ఓకే, నెక్స్ట్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. ఈ వివాదం 2017 సంవత్సరంలో వచ్చింది. నెక్స్ట్ కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. ఈ వివాదం 2018 సంవత్సరంలో వచ్చింది. అంటే 21వ అధికరణపై సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వివాదాలు, దానికి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని ప్రత్యేకమైన విభిన్నమైనటువంటి తీర్పులు. రైట్, ఫస్ట్ వన్ నాజ్ ఫౌండేషన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ న్యూఢిల్లీ. ఈ వివాదం ఎప్పుడు వచ్చింది? 2009 సంవత్సరంలో వచ్చింది. వాస్తవంగా దీన్ని మనం ఎల్జీబీటీ వివాదం అంటాం. ఇక్కడ రాస్తున్నాను, ఎల్జీబీటీ వివాదం. కేవలం మొదటి దానికి సంబంధించి ఎల్జీబీటీ వివాదం. దీన్ని మనం ఎల్జీబీటీ వివాదం అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. వాస్తవంగా ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 307 వాస్తవంగా ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 377 ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 377 అసహజమైనటువంటి సంభోగం, నేరం అనేటటువంటి ఉద్దేశాన్ని స్పష్టంగా వ్యక్తం చేయడం జరిగింది. అసహజమైనటువంటి సంభోగం, ప్రకృతి విరుద్ధంగా చేసేటటువంటి రహస్యమైనటువంటి కార్యకలాపాలు నేరంగా పరిగణించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇండియన్ పీనల్ కోడ్లోని 377 అనేటటువంటి సెక్షన్ మనకి స్పష్టంగా వివరించడం జరిగింది. ఓకే, అయితే ఈ వివాదంపై ఢిల్లీ హైకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. దీన్ని మనం ఎల్జీబీటీ వివాదం అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఎల్జీ అంటే లెస్బియన్స్, జీ అంటే గే, బి అంటే బైసెక్సువల్స్, టీ అంటే ట్రాన్స్జెండర్స్. అంటే స్త్రీలు స్త్రీలని, పురుషులు పురుషుల్ని. ఇలా అంటే
కేవలం ఒకే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అదే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతో రహస్య కార్యకలాపాలను లేదా సంభోగాలను నిర్వహించేటటువంటి ప్రక్రియ అన్నమాట. ఓకే, కాబట్టి ఈ వివాదంపై అత్యున్నత న్యాయస్థానమైనటువంటి ఢిల్లీ హైకోర్టు ఈ వివాదంపై ఢిల్లీ హైకోర్టు 2009 సంవత్సరంలో ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు అసహజమైనటువంటి సంభోగం నేరం కాదు. చూడమ్మా, ఇక్కడ రాస్తున్నాను. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లోని 377 సెక్షన్ అసహజమైనటువంటి సంభోగం అసహజమైన సంభోగం నేరంగా పరిగణించబడుతుంది. అసహజమైనటువంటి సంభోగం నేరంగా పరిగణించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇండియన్ పీనల్ కోడ్లోని 377 అనేటటువంటి సెక్షన్ స్పష్టంగా మనకు వివరించడం లేదా స్పష్టంగా మనకు తెలియచేయడం జరిగింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు ఈ వివాదంలో అసహజమైనటువంటి సంభోగాన్ని నేరంగా పరిగణించకూడదు. అంటే పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో చేసేటటువంటి కొన్ని రహస్యమైనటువంటి క్రీడలు లేదా రహస్యమైనటువంటి కార్యకలాపాలను అసహజమైనటువంటి సంభోగంగా పరిగణించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని 2009 సంవత్సరంలో నాజ్ ఫౌండేషన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ న్యూఢిల్లీ వివాదంలో ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. ఫలితంగా ఈ ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వర్గాల వాళ్ళు ఎవరైతే ఉంటారో భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీ హైకోర్టు ఎప్పుడైతే ఇలాంటి విస్పష్టమైనటువంటి విభిన్నమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగిందో ఆటోమేటిక్గా భారతదేశ వ్యాప్తంగా అనేక రకాలుగా ఎల్జీబీటీ కమ్యూనిటీ వర్గాల వాళ్ళు పండగ వాతావరణాన్ని సృష్టించారు. అంటే ప్రత్యేకంగా ఉత్సవాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఢిల్లీ హైకోర్టు ఇలాంటి విభిన్నమైనటువంటి తీర్పును ప్రకటించిందో ఐక్యరాజ్య సమితితో పాటుగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ రకాల దేశాలు కూడా ఈ తీర్పును స్వాగతించడం కూడా జరిగింది. ఓకే, ఈ తీర్పును స్వాగతించడం కూడా జరిగింది. రైట్, అర్థమవుతుంది కదా. అయితే ఎప్పుడైతే అసహజమైనటువంటి సంభవం నేరం కాదు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించిందో వెంటనే ఢిల్లీకి సంబంధించినటువంటి సంప్రదాయవాదులు లేదా కొంతమంది సామాజిక కార్యకర్తలు ఇలాంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి అసహజమైనటువంటి సంభవం నేరంగా పరిగణించాలి, ఇలాంటి వికృత శ్రేష్టలను సమాజానికి విరుద్ధంగా ఉన్నటువంటి పనులను సాధ్యమైనంత వరకు నిరోధించాలి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఈ ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును 2013 సంవత్సరంలో సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. అప్పుడు 2013 సంవత్సరంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు మరో ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. ఏమని? అసహజమైనటువంటి సంభోగాన్ని నేరంగా పరిగణించబడటం జరుగుతుంది అని. అసహజమైనటువంటి సంభోగాన్ని నేరంగా గుర్తించడం జరుగుతుంది, నేరంగా పరిగణించబడటం జరుగుతుంది అని చెప్పి మరో ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. చూడమ్మా. ఓకే, అయితే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కేవలం ఇదే. ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమని? అసహజ సంభోగం నేరం కాదు. ఇదే అంశంపై అంటే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బేసిక్గా తీసుకొని సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసినట్లయితే సుప్రీంకోర్టు ఎస్సీ అని రాస్తున్నాను 2013 సంవత్సరంలో ఇదే తీర్పుపై మరో విభిన్నమైనటువంటి తీర్పును ప్రకటించింది. ఏమని? అసహజమైనటువంటి సంభోగం నేరంగా పరిగణించబడటం జరుగుతుంది. నేరంగా పరిగణించబడటం జరుగుతుంది. అంటే ఒక
ఒక వ్యక్తికి సంబంధించినటువంటి గోప్యతకి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట ఇవన్నీ కూడా నేరంగా పరిగణించబడటం జరుగుతుంది అన్నది. కాబట్టి ఈ వివాదానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను బేసిక్గా తీసుకొని మరో ప్రత్యేకమైనటువంటి వివాదం వచ్చిందమ్మా. ఆ వివాదాన్ని దీనికి ఇంటర్లింక్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దాన్ని పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం ఇక్కడ రాస్తున్నాను. అంటే ఈ తీర్పుకు అనుగుణంగా ఉంది కాబట్టి అది కూడా, కాబట్టే ఈ చివరి కేసును ఇక్కడ రాయటం జరుగుతుంది. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం ఎప్పుడు వచ్చిందని రాసుకున్నాం మనం? 2017 సంవత్సరంలో వచ్చింది. దీనిని మనం ఆధార్ వివాదం అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. ఈ వివాదంపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ కెహార్, అప్పటి సుప్రీంకోర్టు సీజే అయినటువంటి జస్టిస్ కెహార్ నేతృత్వంలో తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ఒక ధర్మాసనం, 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 3, 2017 ఈ వివాదంపై ఒక ప్రత్యేకమైనటువంటి స్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించింది. దీన్ని మనం ఏమంటామంటే రైట్ టు ప్రైవసీ, అంటే గోప్యతకు సంబంధించినటువంటి అంశాలు. రైట్ టు ప్రైవసీ అంటే వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. ఆధార్ కార్డును అనుసంధానం చేసినట్లయితే ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం బహిర్గతం అవుతుందా లేదా, లీక్ అవుతుందా లేదా అనేటటువంటి అంశాన్ని పరిశీలించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. కాబట్టి ఆధార్ను కనుక అనుసంధానం చేసినట్లయితే అది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతపరిచినట్లే. అంటే ఆధార్ కార్డును కనుక లింక్ చేసిన, ఆధార్ కార్డును అనుసంధానపరిచిన ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని మనం బహిర్గతపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గోప్యతకు సంబంధించినటువంటి కేసుగా భావించినటువంటి సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. కాబట్టి అన్ని రకాల అంశాలలో ఆధార్ కార్డును అనుసంధానం చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఎందుకు? వ్యక్తిగత గోప్యత కూడా జీవించే హక్కులో అంతర్భాగమే కాబట్టి, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆధార్ కార్డును అనుసంధానం చేయడం వల్ల అది బహిర్గతం అవడానికి, 10 మందికి తెలియడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్ని అంశాలలో కూడా ఆధార్ కార్డును అనుసంధానం చేయడానికి అవకాశం లేదు. ఇది వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించినటువంటి అంశం. కాబట్టి గోప్యత కూడా జీవించే హక్కులో అంతర్భాగమే కాబట్టి ఆధార్ను అన్ని రకాల అంశాలకు అనుసంధానం చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో 2017 సంవత్సరంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. రైట్. ఎందుకు ఇంత భాగం చెప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందంటే 2009 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు ఏమని తీర్పిచ్చింది? ఎల్జీబీటీ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి అంశంపై అసహజమైనటువంటి సంభోగం నేరం కాదు అన్నది. అంటే 4 గోడల మధ్య జరిగేదే కదా ఈ క్రీడ కూడా. కాబట్టి ఈ 4 గోడల మధ్య జరిగేటటువంటి రహస్య క్రీడలు కూడా ఎందుకు బహిర్గతం అవుతున్నాయి? ఇది కూడా గోప్యత కిందే వస్తుంది కదా. కాబట్టి ఆధార్ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఈ తీర్పును మాకు కూడా అనువర్తింప చేయండి అనేటటువంటి ఉద్దేశంతో భారతదేశానికి సంబంధించినటువంటి ఎల్జీబీటీ కమ్యూనిటీ వర్గాల వాళ్ళు సుప్రీంకోర్టులో మరొకసారి రివ్యూ పిటిషన్ దాఖలు చేయటం జరిగింది. అంటే
నాలుగు గోడల మధ్య జరిగేటటువంటి నాలుగు గోడల మధ్య జరిగేటటువంటి అసహజమైనటువంటి రహస్య క్రీడా కార్యకలాపాలు, అసహజమైనటువంటి సంభోగం కూడా ఇది వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించినటువంటి అంశమే కాబట్టి, ఆధార్ కార్డు కూడా వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించినటువంటి అంశమే కాబట్టి దాన్ని అనుసంధానం చేయడానికి అవకాశం లేదని సుప్రీంకోర్టు ఏ విధంగా స్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించిందో ఇది కూడా మా వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనిపై మరొకసారి మీరు ఆలోచించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఎల్జీబీటీ కమ్యూనిటీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టులో మరొకసారి రివ్యూ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. అయితే ఇది అసహజమైనటువంటి సంభోగం లేదా వ్యక్తిగత గోప్యత ఇది ఒక నిరపేక్షమైనటువంటి హక్కు. అంటే దీని మీద శాస్త్రీయబద్ధంగా హేతుబద్ధంగా కొన్ని రకాల పరిమితులను విధించడానికి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి అర్థం వచ్చే విధంగా సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. రైట్. రెండోది కారుణ్య మరణం. ఇది అయిపోయింది. రెండోది కారుణ్య మరణం. ఈ వివాదం ఎప్పుడు వచ్చింది? 2011 సంవత్సరంలో వచ్చింది. కారుణ్య మరణం. సంవత్సరంలో వచ్చింది. పింకీ ఇరానీ అనేటటువంటి ఒక జర్నలిస్టు లేదా సామాజిక కార్యకర్త అరుణా షాన్బాగ్ తరపున సుప్రీంకోర్టులో ఒక ప్రత్యేకమైనటువంటి కేసును దాఖలు చేయడం జరిగింది. దాన్ని మనం కారుణ్య మరణానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కేసు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే. అరుణా షాన్బాగ్ అనేటటువంటి నర్సు బొంబాయిలోని ఎడ్విన్ హాస్పిటల్లో ఒక నర్సుగా పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆమెపై లైంగిక దాడి జరిగింది. ఫలితంగా ఆమె కోమాలోకి వెళ్ళిపోవడం 37 సంవత్సరాలు, దాదాపుగా 37 సంవత్సరాల కాలం పాటు విషమమైనటువంటి పరిస్థితుల్లో తన జీవనయానాన్ని కొనసాగించడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో అరుణాని ప్రసాదించవలసిందిగా పింకీ ఇరానీ అనేటటువంటి ఒక సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు కారుణ్య మరణాలను అన్ని సందర్భాలలో అనుమతించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారుణ్య మరణాలను అన్ని సందర్భాలలో అనుమతించము అని చెప్పి ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. ఓకే. ఈ కేసుకు అనుసంధానంగా ఉన్నటువంటి మరో రకమైనటువంటి కేసు కూడా వచ్చింది ఇక్కడ. ఏంటి అది? కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. కామన్ కాజ్. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. ఈ వివాదం ఎప్పుడు వచ్చింది? 2018 సంవత్సరంలో వచ్చింది. ఓకే. అరుణా షాన్బాగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు ఏంటి? కారుణ్య మరణాలు అనుమతించబడవు. రైట్, స్పష్టంగా ఉంది ఇక్కడ. ఇప్పుడు కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం 2018లో వచ్చింది. ఈ వివాదంపై అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రకటించినటువంటి ఒక ప్రత్యేకమైన విభిన్నమైనటువంటి తీర్పు ఈ విధంగా ఉంది. ఏంటి ఆ తీర్పు అన్నట్లయితే, ఒక వ్యక్తి బతికి ఉండగానే, అంటే ఒక వ్యక్తి జీవించి ఉండగానే తన మరణానికి సంబంధించినటువంటి వీలునామాను రాసుకున్నట్లయితే, ఒక వ్యక్తి బతికి ఉండగానే తన మరణానికి సంబంధించినటువంటి వీలునామాను రాసుకున్నట్లయితే, అంటే నయం కాని రోగంతో బాధపడుతూ మరణానికి దగ్గరగా ఉన్నట్లయితే, నయం కాని జబ్బులతో, నయం కాని రోగాలతో బాధపడుతూ మరణానికి చేరువుగా ఉన్నట్లయితే వైద్యపరమైనటువంటి సహాయాన్ని పూర్తిగా ఉపసంహరించి అటువంటి అభ్యర్థులకు కారుణ్య మరణాన్ని అనుమతించవచ్చును అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం 2018లో. ఇక్కడ రాస్తున్నాను, ఒక వ్యక్తి జీవించి ఉండగానే, అంటే బ్రతికి ఉండగానే తన మరణానికి సంబంధించి
మరణానికి సంబంధించి వీలునామా రాసుకున్నట్లయితే అంటే నయం కాని రోగంతో బాధపడుతూ మరణానికి చేరువుగా ఉన్నట్లయితే వైద్యపరమైన సహాయాన్ని ఉపసంహరించి అంటే ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ను ఆపివేసి అని వైద్యపరమైన సహాయాన్ని ఉపసంహరించి కారుణ్య మరణానికి అనుమతించవచ్చును. కారుణ్య మరణానికి అనుమతించవచ్చును అంటే అరుణా షాన్బాగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఈ వివాదంలో కాస్త సవరించి కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. రైట్. తర్వాత కునాల్ సాహు వర్సెస్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ మెడికల్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలకత్తా వివాదం 2013 సంవత్సరంలో వచ్చింది ఈ వివాదం. కాబట్టి ఆరోగ్యం అనేది జీవించే హక్కులో అంతర్భాగమే. కాబట్టి జీవించాలి అనేటటువంటి ఉద్దేశంతో హాస్పిటల్కు వచ్చినటువంటి రోగులను చాలా శ్రద్ధగా చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ను అందించి వారి ప్రాణాలను కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వివాదం కునాల్ సాహు వర్సెస్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలకత్తా వివాదం. కాబట్టి ఆరోగ్యం అనేది ఇక్కడ రాస్తున్నాను, ఆరోగ్యం అనేది జీవించే హక్కులో అంతర్భాగమే. జీవించే హక్కులో అంతర్భాగం. కాబట్టి జీవించాలి అనే ఉద్దేశంతో అంటే జీవితంపై ఆశతో అని జీవించాలి అనే ఉద్దేశంతో జీవితంపై ఆశతో హాస్పిటల్లో చేరినటువంటి రోగులకు శ్రద్ధగా జాగ్రత్తగా వైద్యాన్ని అందించవలసిన ప్రధానమైనటువంటి బాధ్యత డాక్టర్లది మరియు హాస్పిటల్ యాజమాన్యాది
డాక్టర్లది మరియు హాస్పిటల్ యాజమాన్యానిది. హాస్పిటల్ యాజమాన్యానిది. కాబట్టి అజాగ్రత్త కారణంగా, అశ్రద్ధ కారణంగా జీవించే ఉద్దేశంతో హాస్పిటల్కి వచ్చినటువంటి రోగులు ఏదైనా కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోయినట్లయితే తగినటువంటి నష్టపరిహారాన్ని సంబంధిత హాస్పిటల్ వర్గాల వాళ్ళే వ్యక్తికి అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో కునాల్ సాహు వర్సెస్ అడ్వాన్స్ రీసెర్చ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలకత్తా వివాదంలో సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పు ఇచ్చింది. అయితే ఏనండి, కునాల్ సాహుకు సంబంధించినటువంటి భార్య అనురాధ సాహు. ఎవరు? అనురాధ సాహు. ఈమె అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలకత్తా అనేటటువంటి హాస్పిటల్లో జాయిన్ అయింది. అయితే డాక్టర్ల యొక్క అజాగ్రత్త వల్ల వైద్యం తీసుకుంటుండగానే ఈమె మరణించడం జరిగింది. ఫలితంగా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. వెంటనే సుప్రీంకోర్టు స్పందించి చనిపోయినందుకు గాను, అంటే అనురాధ సాహు అనేటటువంటి వ్యక్తి చనిపోయినందుకు గాను ఈ హాస్పిటల్ యాజమాన్య వర్గానికి దాదాపుగా 11.4 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని విధించింది. నష్టపరిహారాన్ని విధించింది. కునాల్ సాహు భార్య పేరే అనురాధ సాహు. దీన్ని మనం భారతదేశంలో అత్యంత పెద్ద నష్టపరిహార కేసుగా కూడా పిలుస్తాం. అంటే భార్య సేవలు వెలకట్టలేనివి, అపరిమితమైనవి, దానికంటూ ఇంత రేటు కట్టడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అని కూడా ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు ఈ వివాదంతో మనకు స్పష్టంగా వివరించడం జరిగింది. అంటే జీవించాలి అనేటటువంటి ఉద్దేశంతో హాస్పిటల్కి వచ్చినటువంటి రోగులను అశ్రద్ధగా, అజాగ్రత్తగా వారి ప్రాణాలను కనుక తీసినట్లయితే అటువంటి సంబంధిత హాస్పిటల్ యాజమాన్య వర్గాన్ని వాళ్ళు తప్పనిసరిగా కొంత నష్టపరిహారాన్ని చెల్లించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి తీర్పు ఇది. నెక్స్ట్, సేవ్ లైఫ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. సేవ్ లైఫ్ ఫౌండేషన్ అంటే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలను ప్రకటించడం జరిగింది. ఈ వివాదంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఎస్సీ అంటే సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేకమైన మార్గదర్శకాలను ప్రకటించింది. కొన్ని ప్రత్యేకమైన మార్గదర్శకాలను ప్రకటించింది. ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి సందర్భంలో మరో పౌరుడు ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి సందర్భంలో మరో పౌరుడు తనని సమీప హాస్పిటల్లో చేర్పించి అతన్ని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడం అనేది మానవత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి సందర్భంలో మరో వ్యక్తి సమీప హాస్పిటల్లో జాయిన్ చేపించి తన ప్రాణాన్ని కాపాడడం అనేది ఒక ప్రత్యేకమైన మానవత్వానికి సంబంధించినటువంటి అంశంగా పేర్కొంటాం. ఈ క్రమంలో ఇలా కాపాడిన వ్యక్తి యొక్క ఇష్టపూర్వకంగానే తన పేరును, అడ్రస్ను తీసుకోవాలి, కానీ మరో విధంగా ప్రశ్నలు వేసి అటువంటి వ్యక్తులను ఇబ్బందులకు గురి చేయకూడదు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. సేవ్ లైఫ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం 2014 సంవత్సరంలో. ఓకే, తర్వాత నల్సా వివాదం, నేషనల్ లీగల్ అథారిటీ సర్వీసెస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. ఈ వివాదం కూడా ఎప్పుడు వచ్చింది? 2014లో వచ్చింది. ఈ వివాదం కూడా 2014 సంవత్సరంలోనే వచ్చింది. ఓకే, ఏంటి ఈ వివాదం అన్నట్లయితే, ట్రాన్స్జెండర్స్ అంటే మూడో వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు
సాధారణ పౌరుల వలె వీరికి కూడా ప్రాథమిక హక్కులు అందుబాటులో ఉంటాయి అని చెప్పింది. ఏంటి? ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్జెండర్స్ అంటే మూడో వర్గానికి సంబంధించినటువంటి వారు, బ్రాకెట్లో రాస్తున్నాను. మూడో వర్గానికి సంబంధించిన వారు వీరికి కూడా సాధారణ పౌరుల వలె ప్రాథమిక హక్కులు వర్తిస్తాయి. ప్రాథమిక హక్కులు వర్తిస్తాయి అంటే వీరిని సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాల వారిగా గుర్తించి వీరికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లను అమలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఒక విలక్షణమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. రైట్. ఏంటి? అఖిల భారత వర్షియా దిగంబర్ జైన్ పరిషత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వివాదం 2015. దిగంబర్ జైన్ పరిషత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వివాదం 2015 సంవత్సరంలో వచ్చింది ఈ వివాదం. ఓకే. చూడనా 21వ అధికరణం దేని గురించి చెప్పింది? జీవించే హక్కును గురించి చెప్పింది. జీవించే హక్కు కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్లోని ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 309 సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్య ప్రయత్నం అనేది క్షమించరాని నేరం. ఆత్మహత్య ప్రయత్నం అనేది క్షమించరాని నేరం. రైట్. కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్లోని 300 సెక్షన్ని పూర్తిగా తొలగించాలి అనేటటువంటి సూచనను అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. అయితే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఐపీసీలోని 309 అనేటటువంటి సెక్షన్ను పూర్తిగా తొలగించినట్లుగా ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి వాస్తవంగా ఆత్మహత్య అనేది ఒక అసహజమైనటువంటి కోరిక, అంటే అన్యాచురల్ విష్ అంట. ఒక అసహజమైనటువంటి కోరిక. కాబట్టి వెంటనే ఆత్మహత్య ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని వివిధ రకాలుగా ప్రశ్నించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని అనేక రకాలుగా హింసించే కంటే వారు అసలు ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, దానికి గల కారణాలు ఏంటి అనేటటువంటి అంశాలను పూర్తిగా సమగ్రంగా పరిశీలించి ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఆ విధంగా వారు ఆ ప్రయత్నాలను మానుకునేటట్లుగా మనం అనేక రకాలుగా సహకరించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఒక
దిగంబర్ జైన్ పరిషత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వివాదం 2015 సంవత్సరంలో వచ్చింది. వాస్తవంగా 21వ అధికరణం దేనికి సంబంధించినటువంటి అంశాల గురించి మనకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. జీవించే హక్కు. అయితే ఐపీసీ సెక్షన్లోని 309 ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్లోని 309 ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నం అనేది క్షమించరాని నేరం. కాబట్టి ఈ సెక్షన్ని పూర్తిగా తొలగించాలి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా సలహాలు లేదా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఐపీసీలో ఉన్నటువంటి 309 అనేటటువంటి సెక్షన్ను పూర్తిగా తొలగిస్తున్నట్లుగా ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఆత్మహత్య అనేది ఒక అసహజమైనటువంటి కోరిక, ఒక అన్యాచురల్ విష్ అంటాం దీన్ని. అయితే ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళని అనేక రకాలుగా ప్రశ్నించి, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి, మరో రకంగా హింసించి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయకంటే అసలు ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, అందుగల కారణాలు ఏంటి అనేటటువంటి అంశాలను మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి, అలా పరిస్థితులకు దారితీసినటువంటి అంశాలను తగ్గించడానికి, వారిలో ఇలాంటి వికృతమైన అసహజమైనటువంటి ఆలోచనను పూర్తిగా తగ్గించడానికి సరైనటువంటి కౌన్సిలింగ్ నిర్వహించాలి అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. అయితే జైన మతస్థులు ఒక ప్రత్యేకమైనటువంటి ఉపవాస దీక్షను ప్రారంభించడం జరుగుతుంది. దాన్ని మనం సంతాన మరియు సల్లేఖన అంటాం. వాస్తవంగా సంతాన సల్లేఖన అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతం దేనికి సంబంధించిందంటే, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉపవాస దీక్ష. ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస దీక్ష ద్వారా చనిపోవడం లేదా పరమపదించడాన్ని ఆత్మహత్యగా పరిగణించడానికి అవకాశం లేదు అనేటటువంటి ఉద్దేశంతో 2015 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ వివాదంపై సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి స్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. కాబట్టి 21వ అధికరణపై వచ్చినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వివాదాలు, వాటికి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విభిన్నమైనటువంటి తీర్పులు ఈ రకంగా ఉన్నాయి. ఫస్ట్ వన్, నాజ్ ఫౌండేషన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ వివాదం ఎప్పుడు వచ్చింది? 2009 సంవత్సరంలో వచ్చింది. ఎప్పుడమ్మా? 2009 సంవత్సరంలో వచ్చింది ఈ వివాదం. తర్వాత కారుణ్య మరణ వివాదం 2011. తర్వాత కునాల్ సాహు వర్సెస్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలకత్తా వివాదం 2013. సేవ్ లైఫ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం 2014. నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం 2014. జీవించే హక్కు జైనుల సంతాన సల్లేఖన అఖిల భారత వర్షీయ దిగంబర్ జైన్ పరిషత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వివాదం 2015. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం, దీన్ని మనం ఆధార్ వివాదం అనే పేరుతో కూడా పిలుస్తాం, 2017. లాస్ట్ వన్, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం 2018. ఓకే డాడీ.